నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. క్షేత్రస్థాయిలో అర్జీల పరిష్కారం కోసం మండల డివిజన్ పరిధిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. అందుకు తగినట్లుగా అధికారులు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపాలని చెప్పారు. దీనిలో భాగంగా స్థానిక గ్రామానికి చెందిన కూచిపూడి వెంకటరత్నం ఆర్ఎస్ నెంబర్ 114కి సంబంధించి రహదారి సమస్య పరిష్కారం కోసం అర్జీని కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ ఎస్వీఎస్ నాయుడు, ఎంపీడీఓ పి సింహాద్రి, ఎంపీబీబీ జయలక్ష్మి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధా కాదని, ఖర్చులు లేకుండా సామరస్యపూర్వకంగా కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మధ్యవర్తిత్వంపై సోమవారం నుండి 5 రోజుల పాటు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన అదనపు జిల్లా న్యాయమూర్తులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు. దీనిలో భాగంగా కక్షిదారులకు లోక్ అదాలతులపై అవగాహన కలిగించాలని చెప్పారు. It's a vehicle for promoting empathy, dialogue and reconciliation. It embodies the belief that even in the midst of conflict, there exists an opportunity for collaboration and understanding. In our increasingly complex and interconnected world, conflicts are inevitable. They arise in various contexts within families, workplaces, communities and even at the international level. However, it is not the presence of conflict that defines us, but rather how we choose to address and resolve it. Mediation as a process empowers individuals to find mutually acceptable solutions, ensuring that all voices are heard and respected. This training program is designed to equip us with the knowledge, skills and tools necessary to become effective mediators. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ పర్మనెంట్ జిల్లా చైర్పర్సన్ ఏ గాయత్రీదేవి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె ప్రకాష్ బాబులు పాల్గొన్నారు. గోపాల్పురం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి గ్రామ మహిళలు సంక్రాంతి సంబరాలను సోమవారం నిర్వహించి సాంప్రదాయాన్ని పాటించారు. ముఖ్యంగా నూతన వస్త్రాలు ధరించి గొబ్బెమ్మలతో పూజలు చేశారు. అనంతరం ఆవు పిడకలు పేర్చి మట్టి కుండలో పొంగల్ వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. వివిధ అలంకరణలతో నిర్వహించిన ఈ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా హరిదాసు వేషధారణతో పాటు సంబంధిత గేయాలు ఆలాపించి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమానికి మహిళా సంఘం అధ్యక్షురాలు తీగల మంజు ఆధ్వర్యం వహించారు. పిల్లలు చాలా మంది సిటీలో ఉండడం వల్ల చిన్న పిల్లలకి వీళ్ళు ఎవరి గురించి తెలియదు కాబట్టి చెట్లలోనన్నా హరిదాసులన్నా వీళ్ళకి తెలియదు కాబట్టి పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ కల్పించాలని ఒక ఉద్దేశంతో మేము చేస్తున్నామండి. పాలు పొంగల్ కూడా పెట్టాము. ఈ సంవత్సరం గాలిపటాలు కూడా ఎగరేయించామండి. సో ఇలా ఒక్కొక్క సంవత్సరం కూడా దీన్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళాలని మా కోరిక, అభివృద్ధి చేసుకుంటూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. రావులపాలెంలో తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే ఇసుకను ఉచితంగానే ప్రజలకు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో అవినీతి జరుగుతున్నట్లు చేస్తున్న ఆరోపణలలో వాస్తవాలు లేవని ఎమ్మెల్యే ఖండించారు. ఇసుక పాలసీలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత పంపిణీ విధానంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే నిర్మాణాత్మక సలహాలను స్వీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సత్యానందరావు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి సూచించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని అధికారులకు ఈ అంశంపై దిశానిర్దేశం చేశారు. ఈ పథకం ద్వారా వినియోగదారుడే విద్యుత్పత్తిదారుడిగా మారే అవకాశం కలుగుతుందని చెప్పారు. అధిక ప్రయోజనాలు కలిగిన సూర్యఘర్ యోజనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని తమకు నచ్చిన వెండర్ల ద్వారా సోలార్ గ్రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈపీడీసీఎల్ పరిధిలో విస్తృత ప్రచారం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్సీ రాజబాబు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం ముక్కామలలో ఉన్న ఆర్ఎండ్బి రోడ్డును నిర్మించాలని ఈ గ్రామస్తులు సోమవారం నిరసన తెలిపారు. ఈ మేరకు రోడ్డుపై నిలబడి కొంతసేపు నినాదాలు చేశారు. ముక్కామల జాంబువునిపేట నుండి బొక్కేవారిపేట పంచాయతీ వరకు రోడ్డును నిర్మించాలని కోరారు. సుమారు 2,500 మంది గ్రామస్తుల రాకపోకలకు ఉపయోగపడే ఈ రోడ్డు గుంటలమయంగా మారిందని అన్నారు. సంక్రాంతి సమయానికి గుంతలు లేని రోడ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం 2 కిలోమీటర్ల ఈ రోడ్డును నిర్మించి తమకు కానుకగా ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గంగుమళ్ల వీరభద్రరావు, వక్కపట్ల సత్యనారాయణ, పెట్ట కృష్ణ, పిల్ల వెంకటేశ్వరరావు, చప్పిడి ఫాల్గుణరావు, తవిటికి బాలమోహన్ రావులు పాల్గొన్నారు. మామిడికుదురు మండలం పాసర్లపూడి లంక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షునిగా బాడీలంక గ్రామానికి చెందిన అప్పన్న వీరబాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈయన పేరును సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా వీరబాబును పలువురు జనసేన పార్టీ నేతలు పి గన్నవరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అభినందించారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమైక్య అధ్యక్షులు అడబాల రామసత్యనారాయణ, మామిడికుదురు మండల జనసేన పార్టీ అధ్యక్షులు జాలెం శ్రీనివాసరాజా, విల్ల సుబ్బారావు, ఎంపీటీసీ సభ్యులు కొమ్ముల జంగమయ్య, బల్లా సతీష్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. డ్రోన్ కెమెరాల వినియోగం పెంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖతో పాటుగా వివిధ శాఖల అధికారులకు డ్రోన్ల వినియోగంపై సోమవారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ శివకిషోర్ మీడియాతో మాట్లాడుతూ ఐడియా ఫోర్స్ సంస్థ సహకారంతో జిల్లాలో డ్రోన్ కెమెరాల ద్వారా విధులు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ డ్రోన్ కెమెరాలను జిల్లాలో ఏ ప్రాంతం నుండైనా ఆపరేట్ చేయవచ్చని చెప్పారు. వీటి ద్వారా నేరస్తులను పట్టుకోవడం, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు వంటి వాటిని సులువుగా పరిష్కరించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ఏఎస్పీ ఎన్ సూర్యచంద్రరావులు పాల్గొన్నారు. వర్క్షాప్ డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ వర్క్షాప్ ఒకటి ఐడియా ఫోర్స్ సహకారంతో ఏలూరులో చేయించడం జరుగుతుంది. దీంట్లో ఒక డ్రోన్ ద్వారా మల్టిపుల్ యూజర్ డిపార్ట్మెంట్స్, అది పోలీస్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక షేర్డ్ డ్రోన్ తోటి ఎట్లా మనం సిటిజన్ సర్వీసెస్, ఎన్ఫోర్స్మెంట్ సర్వీసెస్, అర్బన్ ప్లానింగ్ కావచ్చు, ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ, ఏదైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా ఈవ్ టీజింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికీ ఎలా ఆఫీసర్స్కి అనుగుణంగా డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ తోటి చేస్తారని వాళ్ళు ఈరోజు అందరు యూజర్స్కి ఒక వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఆ వర్క్షాప్లో మన జాయింట్ కలెక్టర్ గారు అండ్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ స్టాఫ్ అండ్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువ పారిశ్రామికవేత్తలకు అండగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. తణుకులో ఘనంగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ముదిగంటి జయంతి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ రంగాల ప్రముఖులు. ప్రభుత్వ అండతో ఉన్నత విద్యను సాధించాలి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు హితవు పలికిన తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్. విద్యార్థులు సృజనాత్మకతను పెంచుకున్నప్పుడే ప్రగతిని సాధించగలరు, తణుకు చిటూరి కళాశాలలో పేర్కొన్న ఎంఎస్ఎంఈ డిప్యూటీ రిజిస్ట్రార్ ముత్యాల. రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం ద్వారా పిల్లల్లో సంపూర్ణ ఆరోగ్యం, తాడేపల్లిగూడెం మండలంలో ప్రకటించిన పిహెచ్సి వైద్యులు వెంకటేష్.
మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రజల అర్జీల పరిష్కార వేదిక నల్లజర్లలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు కేసులను పరిష్కరించుకోవచ్చు. రాజమండ్రి సభలో సూచించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. ఇచ్చిన మాట ప్రకారమే ఇసుకను ఉచితంగా అందజేస్తున్న కూటమి ప్రభుత్వం. రావులపాలెంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అమలాపురంలో విజ్ఞప్తి చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. అంబాజీపేట మండలం ముక్కామల గ్రామంలో రోడ్డును నిర్మించాలని నిరసన వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు. అధికారులు స్పందించాలని డిమాండ్ చేసిన ఉద్యమకారులు. ఏలూరు జిల్లాలో పెంచిన డ్రోన్ కెమెరాల వినియోగం ప్రకటించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.